ఏపీ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా సాగుతోంది. కరువు ప్రాంతాల సమస్యలపై మంత్రివర్గం చర్చిస్తోంది. మంచినీటి ఎద్దడి నివారణకు తక్షణమే నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే ప్రతి జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు బాధ్యతను ఒక జాయింట్ కలెక్టర్కి అప్పగించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ మంచినీటి సరఫరా, పశుగ్రాసం పంపిణీకి ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్. జ్యోతి, కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ కేబినెట్ భేటీలో అంటే కీలకమైన సమయంలో, అంటే ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందుగా జరుగుతున్న చివరి కేబినెట్ భేటీగానే దీన్ని అభివర్ణించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి వివిధ వ్యవహారాలకు సంబంధించి ఈ కేబినెట్ భేటీలో కీలకమైన డిస్కషన్ జరిగింది. ప్రధానంగా కొన్ని భూ కేటాయింపులకు సంబంధించి కొన్ని సంస్థలకు ఇప్పటికీ రాజధాని పరిధిలో కావచ్చు, ఇతరత్ర రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కేటాయింపులు జరపాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన భూ కేటాయింపుల వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగి వాటిల్లో కొన్నిటికి ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది. దీంతో పాటుగా చూస్తామంటే ప్రధానంగా గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, 2 ప్రధానమైన ఇష్యూస్ మీదే వాళ్ళ కేబినెట్ భేటీలో రాజకీయపరమైన చర్చ జరిగినట్లుగా మనకి ప్రభుత్వ వర్గాల నుంచి అలాగే కొంతమంది మంత్రులతో మాట్లాడిన తర్వాత మనకి అందిన సమాచారం మేరకు తెలుస్తుంది. సో ప్రధానంగా చూసుకుంటుంటే 2 ఇష్యూస్. ఒకటి డేటా వార్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏపీ మీద దాడి చేసే విధంగా ఏపీ అస్తిత్వాన్ని, ఏపీ పోలీసుల అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్నారన్న అంశం మీద ప్రధానంగా ఏపీ కేబినెట్లో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏపీకి సంబంధించిన డేటా అంతా కూడా చోరీ అయిందనే దిశగా తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టడం ఎంతవరకు సబబు? ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే 1-2 సార్లు ఇదే విషయాన్ని ప్రశ్నించినప్పటికీ ఏపీ పోలీసులు మాత్రం తమ పద్ధతిని మార్చుకోకుండా ఇంకా విచారణ కొనసాగించడమే కాకుండా ఏపీకి ఆ కేసును బదలాయించే విషయంలో ఎటువంటి ఆలోచన కూడా తెలంగాణ పోలీసుల వైపు నుంచి జరపకపోవడం అనేది కొంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఏపీ సర్కార్ ఈ కేబినెట్ భేటీలో నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా కొన్ని కీలకమైన స్టెప్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి అనుగుణంగా త్వరలోనే న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనే అంశానికి సంబంధించి కూడా కొంత కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కేబినెట్ అధికార యంత్రాంగానికి ఒక ఆదేశాలు జారీ చేసినట్టుగా కనిపిస్తుంది. మరొక వైపు చూసుకుంటుంటే ఓట్ల తొలగింపు వ్యవహారానికి సంబంధించి కూడా సీరియస్ డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఓట్ల తొలగింపు అధికార పార్టీగా ఉంటున్న టీడీపీ ఓట్ల తొలగింపు వ్యవహారంలో అధికార దుర్వినియోగం చేస్తుందని ఒకవైపు వైసీపీ ఆరోపిస్తున్నా, మరొక వైపు ఫామ్ 7 ద్వారా పెద్ద ఎత్తున దరఖాస్తులను దుర్వినియోగం చేస్తూ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ద్వారా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన ఓట్లను తొలగించే దిశగా వైసీపీ అధినాయకత్వం పూర్తి స్థాయిలో ఒక కుట్ర పన్నుతోంది. ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున 1000 నుంచి మొదలుకొని 10,000 వరకు ఓట్లను తొలగించే దిశగా వైసీపీ కుట్ర పన్నుతోంది. తెలంగాణలో అయితే ఏ విధంగానైతే వ్యవహారం నడిచిందో టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏ విధంగా అయితే వ్యవహారం నడిపిందో సరిగ్గా అదే తరహాలో ఏపీలో కూడా అదే తరహా రాజకీయం చేయాలి. ఆన్లైన్ ద్వారా ఓట్లను తొలగించే ప్రక్రియకు వైసీపీ అధినాయకత్వం శ్రీకారం చుట్టింది. అట్ ద సేమ్ టైం ఈ విషయాన్ని అంతటినీ కప్పిపుచ్చే దిశగా వైసీపీ తిరిగి తెలుగుదేశం మీద అధికార పార్టీ మీద ఆరోపణలు చేస్తుందన్న విషయం మీద ప్రధానంగా వాళ్ళ చర్చ జరిగినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వైసీపీ ఏ విధంగా గేమ్ ఆడుతోంది, మానసికంగా అటు టీడీపీని కావచ్చు ప్రభుత్వాన్ని కావచ్చు ఏ విధంగా ఇరుకున పెడుతోందన్న అంశానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించడంతో పాటుగా ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తిగా ఒకటి ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, 2 పార్టీ పరంగా ఏం చేయాలన్న అంశం మీద కూడా ప్రాథమిక స్థాయిలో చర్చించినట్టుగా తెలుసు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యల అంశానికి సంబంధించి ఫామ్ 7 దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారం మీద కూడా కూలంకుషంగా ఎంక్వైరీ చేయించడంతో పాటుగా మరొక ముఖ్యమైన విషయం కూలంకుషంగా ఎంక్వైరీ చేయించడంతో పాటుగా పోలీసుల వైపు నుంచి కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, ఎవరైతే ఈ ఫామ్ 7 దుర్వినియోగానికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయడం వంటి విషయాల్లో మాత్రం కొంత సీరియస్గానే అధికార పార్టీ సీరియస్గానే ప్రభుత్వం వ్యవహరించాలన్న దిశగా కూడా ఈ కేబినెట్ అభిప్రాయపడ్డట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటుంటే ఈ సమావేశంలో భూ కేటాయింపులకు సంబంధించిన ఎజెండా ప్రధానంగా జరిగినప్పటికీ మరొక పొలిటికల్ డిస్కషనే కొంచెం ఎక్కువగా జరిగినట్టు కనిపిస్తుంది. డేటా వారికి సంబంధించిన వ్యవహారం మీద కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా కీలక నిర్ణయాలు తీసుకోవాలనే దిశగా ప్రభుత్వ పరంగా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలనే దిశగా ఒక నిర్ణయానికి రావడంతో పాటుగా మరొకవైపు ఓట్ల తొలగింపు
దౌర్జన్యపు వ్యవహారానికి సంబంధించి ఫామ్ 7 దుర్వినియోగానికి సంబంధించి కీలకమైన చర్చ ఈ కేబినెట్ భేటీలో జరిగినట్టు తెలుస్తుంది. మరొక వైపు చూసుకుంటుంటే ఈ మొత్తం వ్యవహారం మీద పెద్ద ఎత్తున వైసీపీ నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని బద్నాం చేసేలాగా, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలాగా వ్యవహరిస్తున్నప్పటికీ కొంతమంది మంత్రులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు. ఆ స్థాయిలో రియాక్ట్ కావడం లేదన్న దిశగా కూడా చంద్రబాబు నాయుడు మంత్రులకి చురకలంటించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా కొద్దిసేపటి క్రితం ఈ కేబినెట్ భేటీలో జరిగిన ఈ ప్రధానమైన అంశాలకు సంబంధించి మరింత సమాచారం మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఇతరత్ర వీటితో పాటుగా కొన్ని సంస్థలకి భూ కేటాయింపులు జరుపుతూ కూడా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. జ్యోతి, థ్యాంక్ యూ పిఎంఆర్.